సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అమలాపురం రామచంద్రాపురం ఆర్టీసీ డిపోలో నగదు లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. డబుల్ డ్యూటీ, స్పెషల్ హైర్, మ్యారేజ్ బుకింగ్స్కు సంబంధించిన నగదు లెక్కలలో తేడాలను అధికారులు గుర్తించారు. 2025 జనవరి నుంచి 2026 ఆగస్టు 18 వరకు దాదాపు 30 లక్షల వరకు నగదు దుర్వినియోగం జరిగినట్టుగా సమాచారం. అయితే ఈ వ్యవహారంలో డిపో క్లర్క్ ఏపీకే రావు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిపో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీకే రావు 2021 అక్టోబర్ 16 నుంచి రామచంద్రాపురం డిపోలో డిపో క్లర్క్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న నగదు లెక్కల పరిశీలన సందర్భంగా డబుల్ డ్యూటీలు నిర్వహించకపోయినా నగదు పుస్తకంలో డబుల్ డ్యూటీలుగా నమోదు చేసి 5,700 రూపాయలు చూపించినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో లోతుగా పరిశీలిస్తే మరిన్ని అవకతవకలు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ తేజ్ ఫోన్ లైన్లో అందిస్తారు. అరుణ్ తేజ్, మొత్తం ఎంత మేరకు ఆస్తి అవకతవకలు అక్కడ కనిపిస్తుంది, డబ్బు పూర్తి వివరాలు దీనికి సంబంధించి? సాయి, ఇది ఇక్కడ ఏదైతే జరిగిందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్టీసీ డిపోలో భారీ గల్లంతు వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చింది. డిపోలో పనిచేస్తున్న ఒక క్లర్క్ గత 2 ఏళ్లుగా భారీగా నగదు గల్లంతుకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల అంటే డిపో మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన మూర్తికి అనుమానం రావడంతో విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు రికార్డులు లావాదేవీలు పరిశీలించి జరిగింది అంతా కరెక్ట్ అని తేల్చడం జరిగింది. అంటే కోనసీమ జిల్లా అంటే రామచంద్రపురం డిపోలో పనిచేస్తున్న క్లర్క్ ఏ ప్రభాకర్ కోటేశ్వరరావు దాదాపు 30 లక్షల వరకు 30,05,000 వరకు ఈ సొమ్మునంతా లూటీ చేశారని అంటే ఇక్కడ ఆరోపణలో తేలింది. అంటే ఆర్టీసీ బస్సులపై రోజువారీ వేతనంపై పనిచేసే ఆన్ కాల్ డ్రైవర్ల సంఖ్యను పెంచి వారి స్థానంలో రెగ్యులర్ సిబ్బందిని అదనంగా చూపించడంతో పాటు వేతనం చెల్లించి అంటే వారికి ఇచ్చి జీతాల్లో కూడా భారీగా అవకతవకలు చేసినట్టు తేలింది. 2005 జనవరి నుంచి ఈ వ్యవహారం సాగుతున్నట్టు పర్సన్ అకౌంట్స్ విజిలెన్స్ అధికారులు కూడా దీంతో తేల్చారు. డిపో మేనేజర్ జి లక్ష్మీనారాయణమూర్తి ఇది వ్యవహారం అంతా గ్రహించి గురువారం రామచంద్రపురం పోలీసులు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు నిర్వహించి జరిగిందంతా కరెక్ట్ అని నిర్ధారించడం జరిగింది. అరుణ్ తేజ్, ఈ వ్యవహారంలో ఒక డిపో క్లర్క్ ప్రమేయం ఉందా, ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అంటే ప్రస్తుతం తేలిన దాన్ని బట్టి డిపో క్లర్క్ రావు ఒకడే ఉన్నట్టు తేలింది. దాని వెనక ఎవరున్నదన్నది విజిలెన్స్ అధికారులు పోలీసులు అంటే విచారణలో తేలవలసి ఉంది. అంటే ఈ నెల 17వ తారీఖునే రీసెంట్ గా డిపో మేనేజర్ ఆయన కొత్తగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఛార్జ్ తీసుకున్న వెంటనే ఎక్కడో అవకతవకలు జరుగుతున్నట్టు తెలిసి వెంటనే విజిలెన్స్ అధికారులకి చెప్పడం జరిగింది. విజిలెన్స్ అధికారులు వాళ్ళు విజిలెన్స్ లో తనిఖీలు నిర్వహించిన తర్వాత దాదాపు 30 లక్షలు అంటే ఇది వ్యవహారం అంతా జరిగిందని తేల్చడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ తేజ్.